అయోధ్య దర్శనంగానే అక్కడి నుంచి ప్రయాగరాజ్ సంగం దగ్గరికి మా ట్రైన్ వచ్చింది. ఇక్కడి నుంచి సంగమానికి వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించి అక్కడి నుంచి శక్తిపీఠమైన మాధవేశ్వరమ్మని దర్శించుకొని అక్కడ బడ హనుమాన్ దర్శించుకొని మధ్యాహ్నం ట్రైన్లోనే మళ్ళీ లంచ్ చేసి రాత్రికి కాశీ చేరుకుంటాం. రాత్రికి కాశీలోనే బస మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి మా ట్రైన్లో ఉన్న భక్తులంతా ఈ విధంగా వస్తున్నారు. ప్రయాగరాజ్ సంగం స్టేషన్. ఓం నమో భగవతే వాసుదేవాయ. बोलो अपने गुरु महाराज की जय। बोलो लेटो ये हनुमान जी की जय। बोलो अक्षयवट भगवान की जय। इस बार हनुमान टेम्पल को गंगा मैया ने 5 बार स्नान किया, 5 बार। वो हनुमान टेम्पल उधर है, अभी परसों खाली हुआ है। 15 जुलाई से डूबे थे, मंगलवार को खाली हुआ। बाबू जी गंगा नदी, सैलो गंगा नदी, गंगा आपको हरिद्वार, ऋषिकेश, कानपुर से गंगा, वो कोटा के उस तरफ से यमुना अंतर्वाहिनी। हाँ, लेकिन मधुलो सरस्वती अंतर्वाहिनी वो दिखता नहीं है। जैसा अम्मा लोग यदि मूल पाए जड़े लोग बना के कंप्लीट करता तो रुंड कंडन होना, यदि बेनी यदि त्रिवेणी तो केस करता ना मूल पाए जड़े लोग बना के फाइनल करता तो 2 दिखता है। इसको बेनी बोलते हैं। इधर में आपका साउथ का लोग आते हैं ना तो भारिया वर्तु से यहाँ वेनी पूजा होता है। हाँ, जिसका मादर फादर नहीं होने तो फर्स्ट पिंडम प्राग लो, सेकंड काशी ढल गया। ये पितरपक्ष का महीना चल रहा है। पितरों लोग भी आसरा लगा के बैठे रहते कि हमारे घर परिवार से कोई चलेगा तो हमारे लिए जलपान देगा। तो यहाँ यार दो कार्य होता है। इकड़ेगा इकड़े फर्स्ट गंगा पूजा, गंगा पूजा में पाल से लेके गंगा पूजा गाय में स्नान। ఇవాళ మా సప్తమోక్ష యాత్రలో 8వ రోజు అలహాబాద్ త్రివేణి సంగం వచ్చాం. త్రివేణి సంగంలో ఇప్పుడు సంగమ స్నానం చేయడానికి వెళ్తున్నాం బోట్లో. మీరు చూసుకోవచ్చు ఈ విధంగా ఉంది. ఈరోజు ఈ త్రివేణి సంగమం చాలా ఉధృతిగా నీరు బాగా ఫ్లోట్ బాగా పారుతుంది. అసలు తీసుకెళ్తారు లేదా సంగమానికి అనుకున్న దశలో మా యాత్ర మేనేజర్ వాళ్ళు ఏర్పాటు చేసి తీసుకెళ్తున్నారు. బోటు మాట్లాడారు. ఇప్పుడు వెళ్తున్నాం, మీరు చూసుకోవచ్చు. జై గంగే జై గంగే జై జై గంగే, హరహర గంగే జై జై గంగే, హరహర గంగే జై జై గంగే. రండి త్రివేణి సంగం వచ్చింది. बाबू मूल का मूल बाबू अम्मा को ऊपर का अम्मा को मूल मार रहा हूँ, हम भी बेटा बन के पाएंगे। आर्या बट्टू चाहे पट्टू मूल कार पट्टू लो बाबू अम्मा बाबू गंगे ला कल्पो गंगा మొత్తం కల్పో బాబు. ఏలో బాబు జమునా జమునా ఇది అలహాబాదు త్రివేణి సంగమం. ఇక్కడ ఈ త్రివేణి సంగమంలో ఈ మధ్యలోకి వచ్చి ఈ స్నానం చేసేటప్పుడు చాలామంది పెద్దలకి అస్థిక నిమజ్జనం ఇక్కడ చేస్తారు, లేదా వేణిదానం అని ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఇక్కడ ఉంటుంది. చేసుకొని ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేసి ఇక్కడ కొబ్బరికాయలతో సంకల్పం చెప్పించి మనకి ఇక్కడ స్నానం చేయిస్తారు. తర్పణం, సూర్య తర్పణం కూడా ఇప్పిస్తారు. పెద్దల పేర్లు చెప్పించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత స్నానం అయిన తర్వాత ఈ విధంగా మళ్ళీ ఘాటుకి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అమ్మవారి టెంపుల్, శక్తిపీఠం అయిన మాధవేశ్వర అమ్మవారి గుడికి వెళ్తున్నాము. మిగతా విశేషాలు అక్కడ చెప్తాను, మీరు చూసుకోవచ్చు. త్రివేణి సంగమం అంతా ఈ విధంగా ఉంది. ఇదిగోండి చుట్టూ ఈ విధంగా ఉంది. ఎవరైనా ఇక్కడికి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఈ వేణిదానం అనేది చేసుకోవటం
ఇక్కడ శాస్త్రభవన ఆనవాయితీ. మీరు కూడా ఇది చూసి మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు భార్యాభర్తలు వచ్చినప్పుడు ఈ వేణి దానం చేసుకోవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్తున్నారు. చూసుకోవచ్చు మీరు. జై జై గంగే హర హర గంగే, జై జై గంగే హర హర గంగే. గంగా యమున పైకి సంగమం కనబడుతుంది. అంతర్వాహినిగా ఇక్కడ సరస్వతీదేవి ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. అందుకని ఇది త్రివేణి సంగమం. ఇక్కడ దీనికి ప్రయాగరాజ్ అని పేరు. అంటే అంటే చాలా పెద్దదైన యాగం చేశారు కాబట్టి దీనికి ప్రయాగ అని పేరు వచ్చింది. శాస్త్రాల్లో పురాణాల్లో అదే చెప్పబడింది. కాబట్టి ఇదిగో ఇక్కడ అలహాబాద్ త్రివేణి సంగమం ఈ విధంగా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఈరోజు అమ్మవారి ఉధృత నదీ ప్రవాహం బాగా ఉంది. ఇక కొంతమందిని అసలు ఎలా కూడా చేయట్లేదు సంగమం దగ్గరికి. మా అదృష్టం కొలది ఈరోజు సంగమానికి వచ్చాం. ఇదిగో మీరు చూసుకోవచ్చు, సంగమం స్నానం అయిపోయింది, రిటర్న్ అవుతున్నాము. జై గంగే, జై గంగే. ఎవరిదాడనమాట అక్కడ అది చూసేయటానికి. इतना जल्दी क्या सूख जाता है यार. पैदल चलने वाले तो ही బడే హనుమాన్ మందిర్ వచ్చాము. ఇక పెద్ద హనుమంత ఇక్కడ ప్రయాగరాజులో సంగం పక్కనే ఉంటుంది. మొదటి దర్శనం హనుమయ్యది, చూసుకోవచ్చు. అడుగుతుంది నీకు కనపడుతుంది కదా. రామలక్ష్మణులు ఇద్దరిని స్వామివారు చెరొక భుజం మీద ఎత్తుకొని వెళ్తున్న దృశ్యం ఇది. బడా హనుమాన్ అంటారు, ప్రయాగరాజులో ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. జై హనుమాన్, జై హనుమాన్. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. హనుమయ్య హనుమయ్య తండ్రి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ప్రయాగరాజులో బడా హనుమాన్ పాదాలు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రయాగరాజులో సైట్ సీయింగ్లో బడా హనుమాన్ తర్వాత ఆది శంకరాచార్య దేవాలయం ఇది, చూసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా చాలా పెద్ద మందిరమే. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సుబ్రహ్మణ్యేశ్వరం శంకర భగవత్పాదుల వారి
ఉపాలయం. కంచి కామాక్షి పరదేవత అమ్మవారు కామాక్షి దేవి. అందరూ వెళ్ళిపోయినారు. వేణిమాధవ్ ప్రయాగరాజులో 5 మాధవుల్లో ఇది వేణిమాధవ్ ఇక్కడ ప్రయాగరాజులో ఉంది. మీరు చూసుకోవచ్చు స్వామి. వేణిమాధవ్, బిందు మాధవ్, పిఠాపురంలో కుంతి మాధవుడు ఉన్నారు. ఇక్కడ ప్రయాగరాజులో వేణిమాధవుడు మీరు చూసుకోవచ్చు. ఓం నమో భగవతి వస్తే వేణిమాధవ్ టెంపుల్ ఎదురుగా శివాలయం ఇది. మీరు చూసుకోవచ్చు. ప్రాచీన శ్రీ వేణిమాధవ టెంపుల్ ప్రయాగరాజ్ నగర దేవత. ఇక్కడ వేణుమాధవ్ టెంపుల్ ఎదురుగా పంచాయతనంతో కూడిన శివలింగం ఉంది. అద్భుతంగా ఉంది, చూసుకోవచ్చు మీరు. గణపతి, అంబిక, శివుడు, విష్ణు. జై బజరంగబలి, జై హనుమాన్, జై హనుమాన్. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. హర హర మహాదేవ. ప్రయాగ మాధవేశ్వరి శక్తిపీఠం మీరు చూసుకోవచ్చు. ప్రయాగరాజులో అమ్మవారు 18 శక్తిపీఠాల్లో ఇది ఒక శక్తిపీఠం. సిద్ధాత్రి, శ్రీ మహాగౌరి అమ్మవారు, మా కాళరాత్రి, మా కాత్యాయని, మా ఖండమాత, మా కుష్మాండా మాత, మా చండాదండే, మా భ్రష్టాచారిణి, మా శైలపుత్రి, ప్రయాగరాజులో మాధవేశ్వరి అమ్మవారు శక్తిపీఠం. ఇది 18 శక్తిపీఠాల్లో శక్తిపీఠం. ఇప్పుడే దర్శనమయ్యి వచ్చాము. అమ్మవారిని మీరు కూడా చూశారు కదా. మనందరికీ ఆ తల్లి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము అలా వేడుకుంటున్నాం. ఈ ప్రయాగరాజులో త్రివేణి సంగమ స్థానం, ఈ మాధవేశ్వరి, బిందు మాధవు, శంకరాచార్య టెంపుల్, బడా హనుమాను, ఈ 4 దర్శించుకోవడం సైడ్ సీయింగ్లో. ఇప్పుడు ఇంతటితో ఇక్కడ ప్రోగ్రాం ముగిసింది. ఇక స్టేషన్కి వెళ్ళి ఇక్కడ నుంచి మేము రాత్రికి కాశీ చేరుకుంటాము. అక్కడ నైట్ స్టేయింగ్ ఉంది. మిగతా విశేషాలు కాశీలో చెప్తాము. మేము మల్లా వెంకటరమణ, రమణ ఛానల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు 19/9/2025 శుక్రవారం. ఈరోజు ప్రయాగరాజులోని మాధవేశ్వరి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకున్నాం. ఇదిగో బయట ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంది. ఇది 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం. మీరు చూసుకోవచ్చు. ఇది ఎంట్రన్స్ గేటు. మాధవేశ్వరి మాతాయే నమో నమః. అష్టాదశ శక్తిపీఠాల్లో మాధవేశ్వరి అమ్మవారు. ఇది మాధవేశ్వరి శక్తిపీఠం. లోపల దర్శనానికి వెళ్ళి చూద్దాం రండి.